వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి అధికారిగా పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభుత్వాలకు అత్యంత సున్నితమైనటువంటి సమాచారం అందించారు. అంతకుముందు గ్రేహౌండ్స్ వంటి నక్సల్స్ వ్యతిరేక దళానికి నాయకత్వం వహించారు. అలాంటి అధికారిని మావోయిస్టులు తమ హిట్ లిస్టులో పెట్టారని అప్పట్లో భద్రతా సంస్థలే అంచనా వేశాయి. అందుకే రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, ఎస్కార్ట్, అలాగే నివాసం వద్ద సాయుధ భద్రత కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. మాజీ డీజీపీ హోదా కలిగినటువంటి ప్రెసిడెంట్ మెడల్ హోల్డర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు గారికి మాత్రం ప్రభుత్వం ప్రస్తుతం బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్, నివాసం దగ్గర భద్రతని కూడా ఉపసంహరించి ఒక సాధారణ వాహనాన్ని కేటాయించడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. క్వశ్చన్ ఒకటే, ఎందుకు? ఫస్ట్ కోణం, దీంట్లో చాలా వరకు మాట్లాడుకోవాలండి. అంటే నిష్కర్షగా మాట్లాడుకోవాలి, ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. మొదటి కోణం, థ్రెట్ పర్సెప్షన్ రివ్యూ. అంటే ఇక్కడ భద్రత ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది రాజకీయ నిర్ణయం కంటే కూడా ఎక్కువగా సెక్యూరిటీ అసెస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంటెలిజెన్స్ నివేదికలు, ప్రస్తుతం ముప్పు ఉన్నటువంటి స్థాయి, అలాగే వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి బాధ్యతలు, ఇలాంటి అంశాలన్నీ పరిశీలించి ప్రభుత్వం భద్రతని పెంచొచ్చు, తగ్గించవచ్చు లేదా కొనసాగించవచ్చు. లేదు, ఒకవేళ తాజా అంచనాలో ప్రమాదం తగ్గింది అని భావిస్తే భద్రతని సమీక్షించడం అనేది సాధారణ పరిపాలనా ప్రక్రియ అని అధికారులే చెప్తారు. ఇది ఇన్ జనరల్గా జరిగేటువంటిదే, దీని మీద ఎవరికి ఆక్షేపణ అయితే లేదు. బట్ ఇక్కడ కారణాలు చెప్పారా? ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. ఇక రెండో కోణం, ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏమి సాధారణ మాజీ అధికారి ఏం కాదు. ఆయన పోలీస్ సర్వీస్లో ఉన్నప్పుడు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్స్లో కీలక పాత్ర పోషించారు, గ్రేహౌండ్స్ ఆధునీకరణలో భాగస్వామిగా నిలిచారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. సో ఆయనకున్నటువంటి ముప్పు పూర్తిగా తగ్గిపోయిందా అన్నటువంటి ప్రశ్నలే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక మూడోది, రాజకీయ నేపథ్యం. సో ఆయన పేరు గత కొన్ని సంవత్సరాలుగా కూడా రాజకీయ వివాదాల్లో, అంటే ఎవరికి వివాదం అనేది వాళ్ళకి తెలుసు, అది వివాదమా లేదంటే ప్రజల తరఫున అనేది ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. తరచుగా వినిపిస్తోంది, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని 5 ఏళ్ల పాటు సస్పెండ్ చేయడం, కేసులు నమోదు చేయడం, ఆయన నిర్ణయాల మీద న్యాయ పోరాటం చేసి చివరికి కోర్టుల జోక్యంతో తిరిగి సేవల్లో చేరడం, యూనిఫామ్లోనే రిటైర్ అవ్వడం, ఇదంతా కూడా అయిపోయింది. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ జనరల్గా కూటమి ప్రభుత్వం చూస్తే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన మీద వేసినటువంటి ముద్ర ఏంటి? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి సన్నిహితుడు కాబట్టి ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఆయన పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ మనిషి. ఒక్క నిమిషానికి అదే నిజమని అనుకుందాం. అలా అనుకుంటే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయనకి ఇంకా కాస్త ఎక్కువగా భద్రత లేదంటే ఇంపార్టెన్స్ ఉండాలి కదా. ఇంపార్టెన్స్ లేదు, ఉన్నది కూడా ఇప్పుడున్నటువంటి అదే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. మరి ప్రభుత్వం దీని మీద వివరణ ఇచ్చిందా ఇప్పటిదాకా అంటే ఇప్పటిదాకా ఎటువంటి వివరణ లేదు. ఇక నాలుగోది, ప్రోటోకాల్ ఏమైనా మారిందా? ఇన్ జనరల్గా రిటైర్డ్ అధికారులకి జీవితాంతం ఒకే స్థాయి భద్రత ఇవ్వాలి అన్న నిబంధన అయితే ఎక్కడా లేదు. కాలానుగుణంగా భద్రతను సమీక్షించడం అనేది ప్రభుత్వాల విధానం, అది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా నడుస్తూ ఉంటుంది. అయితే గతంలో ప్రత్యేక భద్రత కల్పించినటువంటి వ్యక్తికి ఆల్ ద సడన్ ఈ మార్పులు రావడం అనేది ప్రస్తుతం ఈ చర్చకి కారణమవుతుంది. సో ఇక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలు, నక్సల్స్ నుంచి ముప్పు పూర్తిగా ముగిసింది అని ప్రభుత్వం భావిస్తోందా? దీనికి 50-50 ఆన్సర్ చెప్పచ్చు. ఎందుకు అనంటే ఆపరేషన్ కగార్. హోమ్ మినిస్టర్ అమిత్ షా శపథం చేసినట్టుగా నక్సలిజాన్ని భారతదేశం నుంచి పూర్తిగా అంతమొందిస్తామని చెప్పినట్టుగా, సరే ఇప్పటివరకు ఎంతమంది నక్సలైట్లను పట్టుకున్నారు, ఎంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, ఎంతమంది లొంగిపోయారు, ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో నక్సలిజం ముగిసింది అన్న ఒక పాయింట్కి వాళ్ళు వస్తే, ఎందుకంటే ఇక్కడ మనకు వీళ్ళు కూడా ఉంటారు కదా, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పరిధిలో కదా ఐపీఎస్ల వీటికి సంబంధించి ఉండేది, అలాగే స్టేట్ వీళ్ళ కమిటీ కూడా ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి ఈ ప్రోటోకాల్ ఏమైనా ఉంది, ఈ భద్రత అనేది ఎస్, ఇక ఈ నక్సలిజం అన్నటువంటి పాయింట్లో లేదు అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. డెఫినెట్గా ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. విత్ డ్యూ రెస్పెక్ట్, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నక్సల్స్ దాడి చేశారు. క్లైమోర్ మైన్స్ పెట్టి దాదాపు 24 ఎన్నో పెడితే 18 ఎన్నో పేలే. అప్పుడు ఆయన ప్రాణాపాయం నుంచి త్రుట్లో బయటపడ్డారు, అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి ఎన్ఎస్జీ భద్రత అనేది ఇస్తోంది, Z+ కేటగిరీ. ఇప్పుడు Z++ కూడా అయింది. అది ఇదివరకు ఉన్నటువంటి 12 మందికి కాకుండా ఇప్పుడు ఏకంగా 24 మంది ఆయనకి భద్రతనిస్తూ ఉంటారు. సో నక్సలిజం అనేది అంతమొందించేసాము, ఇంకా అది ఇబ్బంది లేదు అంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ Z+ కేటగిరీ ఆర్ Z++ కేటగిరీ కూడా రివోక్ చేయాల్సి వస్తుంది కదా, ఒకవేళ అదే కారణం అయితే తప్ప. సరే, అది కూడా పక్కన పెడదామండి. ఇన్ జనరల్గా సాధారణ భద్రతా సమీక్షలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తెలంగాణలో కూడా మనకు ఆల్రెడీ గతంలో జరిగినటువంటి ఉన్నాయి, అలాగే వేరే వేరే రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. పోనీ అదన్నా తీసుకున్నారంటే ప్రభుత్వం ఏమైనా దానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిందా అంటే దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటిదాకా బయటపెట్టలేదు.
సో ఈ నిర్ణయానికి ఇంటెలిజెన్స్ నివేదికలే ఆధారమా, లేదంటే ప్రోటోకాల్ ప్రకారం జరిగినటువంటి మార్పా? అధికారిక సమాధానం వస్తేనే దీని మీద స్పష్టత అనేది వస్తుంది. ఇప్పటిదాకా అటువంటిది ఏం రాలేదు. అయితే ప్రస్తుతం వాస్తవం ఒకటే, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పటివరకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కానీ, ఎస్కాట్ కానీ, నివాస భద్రత కానీ తొలగించి సాధారణ వాహనాన్ని ఆయన కేటాయించారు. మరి దీని వెనకాల రాజకీయ కారణాలే ఉన్నాయి అనేటువంటిది పరిపాలనా వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతోంది. అఫ్కోర్స్ పబ్లిక్లో కూడా అదే రకమైనటువంటి పర్సెప్షన్ ఉంటుంది. మరి ఇక్కడ గవర్నమెంట్ అనేది అధికారికంగా వివరణ అనేది ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక పోలీస్ అధికారి ఫోన్ చేశారు. అకార్డింగ్ టు న్యూస్ సోర్సెస్ ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో కావచ్చు. సో దీంట్లో మన మంగళవారం రోజున ఒక అధికారి ఫోన్ చేసి, సార్ మీ దగ్గర ప్రభుత్వం కేటాయించినటువంటి ఇన్నోవా వాహనం ఉంది కదా, ప్రభుత్వం ఇచ్చిన ఇన్నోవా, అదేది సాధారణమైనటువంటి ఒక వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ కూడా కాదు, బుల్లెట్ ప్రూఫ్ విత్ ఎస్కాట్ అనేది కూడా కాదు. ఎందుకనంటే ఆయన మన ఛానల్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయనకి ఉన్నటువంటి ఎస్కాట్ ఎవరు వచ్చారు అనేది కూడా మనం చూసాం. ఆయనతో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, ఆయనకి భద్రత కోసం వచ్చిన వాళ్ళు, సాయుధులైనటువంటి వాళ్ళు, అలాగే ఆయనకు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అండ్ ఎస్కాట్ వెహికల్ ఒకటి, అందులో సాధారణమైనటువంటి ఇన్నోవా ఒకటి. ఇప్పుడేంటి, అసలు మీ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్స్ ఏది ఉండడానికి వీల్లేదు, మళ్ళీ వెనక్కి పంపించేసేయండి, ఆ ఉన్న ఇన్నోవా కూడా వెనక్కి పంపించేసేయండి అని చెప్పి ఆ పోలీస్ అధికారి ఫోన్ చేయడం. దానికి వెంకటేశ్వరరావు గారు ఒకటే అడిగారు, ఏమని, అయ్యా సరే నాకు వెనక్కి పంపించడానికి అభ్యంతరం లేదు, మీకు ఆదేశాలు లిఖితపూర్వకంగా వచ్చాయా, గవర్నమెంట్ మీకు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా వచ్చిందా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, డీజీపీ ఆఫీస్ నుంచి ఏమైనా వచ్చిందా మీకు సర్క్యులర్, ఇది ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చినటువంటి వెహికల్ వెనక్కి తీసుకోండి అని? అటువంటిది ఏమీ రాలేదు అని సమాధానం ఆయన దగ్గర నుంచి. పై అధికారులు జస్ట్ చెప్పమన్నారు, చెప్పానంతే. అంటే ఏంటి, నోటి మాట మీద ఒక పోలీస్ అధికారి ఫోన్ చేసేసి, ఏమండి మీరు రిటైర్ అయిపోయారు కదా, మీ బుల్లెట్ ప్రూఫ్, మీ ఎస్కార్టు, మీ ఇంటి దగ్గర భద్రత మొత్తం అన్నీ తీసేసాం అంటే, ఇప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా యాజ్ అన్ ఇండిపెండెంట్, ఒక కామన్ మ్యాన్, జస్ట్ యాజ్ అ కామన్ మ్యాన్ ఆయన ఓన్ వెహికల్లోనో లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తిరగాలి తప్ప, ప్రభుత్వం నుంచి ఒక రిటైర్డ్ డీజీపీ స్థాయి అధికారికి ఎటువంటి సెక్యూరిటీ కానీ, వెహికల్ కానీ ఇవేవి లేవు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా తలనొప్పే. గవర్నమెంట్లోనే ఎవరో ఉండి మొత్తానికి ఇదంతా చేయిస్తున్నారు, ఎవరు ఆదేశాలు ఉన్నాయి ఖచ్చితంగా అనేది. ఎందుకు అనంటే ఇటీవల కాలంలో ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతున్నటువంటి తీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, అండ్ ఐ ఓపెనర్. అయ్యా మీరు కళ్ళు తెరుచుకోండి అన్నటువంటి పాయింట్ మీదే ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే 3 విషయాలు ఇక్కడ ప్రస్తావించాలి. ఒకటి, 22A భూములకు సంబంధించినటువంటి అంశంలో ఈ సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ, నల్లమో చక్రవర్తి గారు అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళ టీం అంతా కూడా పనిచేస్తున్నారు. దేనికి పనిచేస్తున్నారు? నిష్కారణంగా భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టేయడం. 1,69,00,000 ఎకరాలు, 22 లక్షల మంది పైచిలకు బాధితులు రైతులు కూడా ఉన్నారు. ఇనాం భూముల పేరుతోటి, లేదంటే ఈ 21 సెక్షన్స్ ఉన్నాయి కదా, 21Aలో A1, A2, A3 వరుసగా ఉన్నాయి కదా, దాంట్లో 1లో 1Aలో పెట్టడం, 1Bలో పెట్టడం, 1C, 1D, 1E ఈ సెగ్మెంట్లో పడేయడం, ప్రభుత్వ భూమి అని లేదంటే నిషేధిత భూమి అని, అమ్మకాలు వేసుకోవడానికి లేదు అని, దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నటువంటి భూమిని కూడా ఇప్పుడు వచ్చేటువంటి అధికారులు ఏదో సర్వే పేరుతోటి ఇంకో దానితో తీసుకెళ్ళి నిషేధంలో పడేస్తున్నారు. దాన్ని రివోక్ చేయాలి, రీకాల్ చేయాల్సిందే 22A. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్గా ఆయన ఆందోళన అనేది కొనసాగుతూ వస్తుంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఒకటి. రెండోది, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకే, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తెలుసు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి సంస్థ ఒక బోగస్ సంస్థ. ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతోంది, దీన్ని ఎలాగైనా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాము, వీళ్ళ అక్రమాలన్నీ బయటకు తీస్తాము. ఇదే మాట యువగళం పాదయాత్రలో మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో మాట్లాడారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళక ముందు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అదే అడుగుతున్నారు, సార్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ని మీరు ఒక బోగస్ సంస్థ అన్నారు, జగన్మోహన్ రెడ్డి బినామీ అన్నారు, మరి అలాంటి సంస్థకి మీరు 2 ఏళ్ల పాటు అధికారంలో ఇప్పుడు ఉన్నారు కదా, మీరు దాన్ని ఇంకా నెత్తి మీద పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళడం ఏంటి? ఇది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటిది. ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరుగుతోంది, ఇది ప్రశ్నిస్తున్నారు. ఇది ఒకటి. మూడోది, పోలవరం డయాఫ్రమ్ వాల్కి సంబంధించి నల్లమో చక్రవర్తి గారు, అంటే సెంటర్ ఫర్ లిబర్టీలో ఈయన కూడా భాగంగా ఉన్నారు కాబట్టి ఆ విషయానికి సంబంధించి కూడా చాలా బలంగానే మాట్లాడుతున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది అని అన్నారు, ఇదిగో దీంట్లో ఇలాంటి లోపాలు ఉన్నాయి ఇది అని చెప్పి నల్లమో చక్రవర్తి గారు యాజ్ అన్ ఎక్స్పర్ట్
ఆయన ప్రభుత్వానికి సూచన ఇస్తున్నారు, సార్ మీరు దయచేసి ప్రజల ప్రాణాలని రిస్క్లో పెట్టకండి, ఇదిగో దీంట్లో ఇలా ఉన్నాయి ఇది అని చెప్తే అట్లీస్ట్ ప్రభుత్వం నుంచి చక్రవర్తి గారు అది కాదు, వెంకటేశ్వరరావు గారు ఇది కాదు, మీరు రండి, మీకున్నటువంటి అనుమానాలు ఏంటో మాకు చెప్పండి, ఇక్కడ మేము తీరుస్తామని చెప్పి పిలిస్తే బాగుండేది. ఇది మాత్రం చేయట్లా. అది చెయ్యకుండా ఇగో ఇవి జరుగుతున్నటువంటి పనులు. అంటే దీనికి ఇవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే మరి ఆయనకి భద్రత రాజకీయ పరంగా తగ్గించారు అనడానికి ఇక్కడ అవకాశం ఎక్కువగా ఉంది. బట్ అది కూడా ఏంటి, అవకాశం అనుమానం మాత్రమే, అది ప్రభుత్వం క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ఖచ్చితంగా ఉంది వాళ్ళ మీద. సో ఇక్కడ గవర్నమెంట్ వర్సెస్ ఏబీ వెంకటేశ్వరరావుగా ప్రస్తుతం ఇది నడుస్తోంది. అలాగే గతంలో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయని చూస్తే మనం ఏబీ వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అనుకున్నాం కదా, నక్సలైట్ల ముప్పు ఉందని మాట్లాడిన దానికి ఆల్రెడీ దానికి ఉన్న లాజిక్ చూసాం కదా. తెలంగాణలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, ఆయన పదవి విరమణ కాదు, ఆయన రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా యాజ్ అ మాజీ ఐపీఎస్ కింద ఆయనకి భద్రత అలాగే కల్పించారు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ భద్రతను ఉపసంహరించుకుంది అన్న దగ్గర ఈ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వెనక్కి తీసుకోవడం దీని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అలాగే రేవంత్ ప్రభుత్వం ఇవన్నీ చేస్తోంది, దాని గురించి నేను పారాడుతుంటేనే నా దగ్గర నుంచి గన్మెన్లను తగ్గించారు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకున్నారు వెనక్కి అని చెప్పాను. అలాగే మాజీ డీజీ పూర్ణచంద్రరావు ఆయన కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు, ఆయన కూడా తెచ్చుకున్నారు. అయితే ఒక పని చేద్దాం సార్, ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడడం కాదు కానీ మాజీ అన్న పేరు ఎవరికందో ఈ బెనిఫిట్లన్నీ ఆపేయండి. సర్వీస్లో ఉన్నప్పుడు జీతాలు అలవెన్స్లు తీసుకున్నారుగా, ఇప్పుడు పెన్షన్ కూడా వస్తుందిగా ప్రతి ఒక్కళ్ళకి, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రిటైర్డ్ అయినటువంటి అధికారులు అందరూ కూడా, అందరికీ ఈ క్షణం నుంచే ఏ ప్రభుత్వం అయినా సరే మొత్తం అవన్నీ తీసేసేయండి. అయ్యా మీరు కామన్ మ్యాన్ అంతే, ఇక్కడ మీరు సర్వీస్లో ఉండగా ఏం చేసినా దానికి సంబంధించి మేము రక్షణ ఇవన్నీ ఇచ్చాము, ఇక మీరు రిటైర్ అయిపోయారు, మీకు సర్వీస్తో సంబంధం లేదు కాబట్టి మీరు వెళ్ళి మీ బతుకు మీరు బతకండి, మేము ఇలాంటి బెనిఫిట్స్ ఏవి ఇవ్వము. అలాగే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళకు కూడా తీసేయండి అంతే తప్ప ఇది నిజంగా ఎలా టర్న్అవుట్ అవుతుందంటే ప్రభుత్వానికి ఇది కక్షపూరితం అనేటువంటి దాన్ని మాత్రమే ఇక్కడ వస్తుంది తప్ప సహేతుకంగా నిర్ణయం తీసుకున్నారు అనేది అయితే లేదు. మేబీ ఒకవేళ నక్సలైట్ల ముప్పు తగ్గిపోయింది అన్నటువంటి పాయింట్ మీద కనుక ఇవన్నీ చేస్తే, అది ఇంక్లూడింగ్ ఏంటి, ఒక సాధారణ గవర్నమెంట్ వెహికల్ సైతం ఆయనకి ప్రొవైడ్ చేయకుండా డీజీపీ ర్యాంక్ అధికారికి ప్రభుత్వం అంత స్థితిలో ఉంది అంటే మరి ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి ఇచ్చేటువంటి కాన్వాయిలు వీటిని కూడా తీసేసేయండి. అలాగే నక్సలైట్ నుంచి థ్రెట్ ఉంది అని భద్రత ఇచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది తీసేసేయండి. అప్పుడు నిజంగా పారదర్శకంగా ఇచ్చేసినట్టుగా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంకా దీని మీద ఎటువంటి స్పష్టత వస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.